భాషా దినోత్సవం అలాగే క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ చాలా శ్రద్ధతో కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. తెలుగు భాష మనం పుట్టినటువంటి భాష కదా. మన ఆంధ్రదేశంలో మనం ఏం మాట్లాడతాం? తెలుగు మాట్లాడతాం. తెలుగు యొక్క గొప్పతనం మనకి తెలుసా? తెలుగు యొక్క గొప్పతనం మనకి తెలుసా? ఇతర దేశస్తులు కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగిడినటువంటి భాష మనది. బైబిల్ చదువుతాం కదా, దాన్ని తెలుగులో అనువదించింది ఇతర దేశస్తుడే వచ్చి తెలుగు నేర్చుకుని తెలుగులోకి అనువదించారన్నమాట. అంటే ఇతర దేశాల వాళ్ళు ఆకర్షించబడి వాళ్ళు నేర్చుకొని అంతగా చేయగలుగుతున్నారు. మరి మనం పుట్టినటువంటి మనం తెలుగుని ఎంతవరకు మనం నేర్చుకోగలుగుతున్నాం? తెలుగుని ఎంతవరకు వాడగలుగుతున్నాం? కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అసలు తెలుగే తెలియదు అన్నట్టు, తెలుగు ఒక భాష అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం అన్నా కదా. ఏదైనా కూడా మూలం మర్చిపోకూడదు. చెప్పండి, మనం తెలుగు రాష్ట్రంలో పుట్టాము. తెలుగు భాష మనది, మన మాతృభాష. మన కన్న తల్లిని మనం ఎంత గౌరవిస్తామో మన మాతృభాష అయినటువంటి తెలుగును కూడా మనం అంత గౌరవించాలి. దానిలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా అంతగా ప్రేమించాలి, నేర్చుకోవాలి. మరి ఆముక్త మూల్యద అనే గ్రంథాన్ని రచించారు ఎవరు చెప్పండి? 10th వాళ్ళో అయినా 9th వాళ్ళో అయినా సరే. ఆముక్త మూల్యద అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆయన ఒక రాజు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వెరీ గుడ్. శ్రీకృష్ణ ఆయన తెలుగు కవి. ఆయన తెలుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన రాజు మాత్రమే కాకుండా తెలుగు భాష మాట్లాడేటటువంటి రాజు అన్నమాట. ఆయన ఆట వెలదిలో ఒక పద్యం రాశారు. ఆ పద్యం నేను ఒకసారి పాడటానికి ప్రయత్నం చేస్తాను, నాకు సరిగా రాదు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఏమని కొనియాడారు? చివరి మాట చెప్పండి. దేశ భాషలందు. వెరీ గుడ్. దేశ భాషలందు తెలుగు లెస్స. నేను తెలుగు రాజునే, మనం మాట్లాడేది తెలుగు భాష, మనది ఆంధ్రదేశం. తెలుగే ఎందుకు అని చెప్తున్నారండి. తెలుగే ఎందుకు అనే దానికి వివరణ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజులు కూడా తెలుగుని కొనియాడతారు, తెలుగుని ఆదరిస్తారు. కాబట్టి ఈ ఉన్నటువంటి భాషలన్నిటిలో తెలుగు అనేది లెస్స, అంటే మేటి అయినది. ఇంగ్లీష్ లెస్ కాదు. లెస్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లో తక్కువ అని. ఆ లెస్ తీసుకోకూడదు. ఇక్కడ మనం సగం సగం వస్తాయి కదా, భాషలు ఏమైనా సగం సగం వస్తుంటాయి. తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆయన రాసినటువంటి పద్యం అన్నమాట. ఆట వెలదిలో దాన్ని రచించారు. అయితే ఈ తెలుగు, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం మూలాలు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. పూర్వం పద్యాలు కంటతా పట్టించేవాళ్ళు ఇళ్లలో. చాలా పద్యాలు స్కూల్కి వెళ్ళక ముందే పద్యాలన్నీ కంటతా పట్టించేవాళ్ళు మాతో, మా పేరెంట్స్ కానీ లేదా మా ఇంట్లో ఉండే పెద్దలు, నానమ్మలు అమ్మమ్మలు ఆ పని చేయించేవాళ్ళు. కాబట్టి తెలుగు మీద మాకు ఈ పట్టు కొంచెం ఉంది. తెలుగు మీద కొంచెం పట్టు ఉందని అనుకుంటున్నాం మేము. కొన్ని మాటలు తెలుసు, అసలు మీకు కొన్ని మాటలకు అర్థాలే తెలియట్లా. అది తెలుగు పదమే అనేది కూడా తెలియట్లేదు. మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది తెలుగుని చంపేయకూడదు. ఒక భాష నేర్చుకున్నామంటే ఉన్న భాష మర్చిపోకూడదు అనమాట. తెలుగు పూర్తిగా సవివరంగా నేర్చుకుని దానికి అనుసంధానంగా మనం మిగతా భాషలు నేర్చుకోవాలి. భాషలన్నిటి పట్ల సద్భావన పెంపొందించుకోవాలి. మళ్ళీ భాష కోసం పోరాటాలు కూడా జరిగినాయి. చరిత్రలో చూస్తే
భాష అనే అంశాన్ని తీసుకుని పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి, మామూలుగా కాదు. అయితే ఈరోజు విషయానికి వద్దాము. ఈరోజు మనం సన్మానించుకున్నాం కదా ఇద్దరు వ్యక్తుల్ని. ఎవరెవరు చెప్పండి? గిడుగు రామ్మూర్తి పంతులు గారు, రెండవ ఆయన మేజర్ ధ్యాన్ చంద్ గారు. వాళ్ళిద్దరు ఏ దేశస్తులు? ఏ రాష్ట్రం వాళ్ళని అడగట్ల, ఏ దేశస్తులు? భారతీయ పౌరులే వాళ్ళిద్దరు కూడా. కానీ వివిధ రంగాల్లో ఇద్దరు కూడా వేరు వేరు రంగాల్లో కృషి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు అన్నారు. అంటే నాకు పేరు రావాలి అనే ఉద్దేశంతో చేయలేదు సుమా. కొంతమంది ఏం చేస్తారు, షోయింగ్ కోసం, పేరు రావడం కోసం సేవ చేసినట్టు యాక్ట్ చేస్తూ, దానాలు చేసినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. అలా కాదు, నిజముగానే వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు చేసినటువంటి పనులకి ఫలితంగా వాళ్ళకి పేరు రావడం అనేది జరిగిందనమాట. ఏం చేశారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు? ఆయన 1863లో పుట్టారు, 1904లో చనిపోయారు. 1863. 4 దశాబ్దాల పాటు. 4 దశాబ్దాలు అంటే దశ అంటే ఎంత? తెలుగు మాట అది. దశ అంటే దశమి అంట మనం. 10. విజయదశమి ఎన్ని రోజులు చేస్తామమ్మా? దశ అంటే 10. 4 దశాబ్దాలు అంటే మళ్ళీ ఎంత? 4 × 10 40 సంవత్సరాల పాటు పోరాడాడంట ఆయన. మాటల 4 రోజులు పోరాడటానికి మనకు ఓపిక తగ్గిపోతాయి. 40 సంవత్సరాలు పోరాడాడంట. దేనికోసం? తన స్వార్థం కోసం కాదు. దేనికోసం అమ్మా? గ్రాంధిక భాషని వ్యావహారిక భాషగా మార్చడం, భాషని వ్యావహారిక భాషగా మార్చడం కోసం విద్యాలయాల్లో లేదా బోధించేటటువంటి భాష వ్యావహారిక భాష ఉండాలి, ప్రజలందరూ మాట్లాడేటటువంటి భాష ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది ఇప్పుడు మామూలుగా చెప్తేనే మీకు అర్థం అవట్లేదు కదా తెలుగులో చెప్తుంటేనే. అప్పట్లో ఇప్పుడు నేను ఇందాక పద్యం పాడాను చూడండి, ఆ రకంగా ఉండేది లాంగ్వేజ్. అర్థమైద్దా? అందరికి అర్థమవుద్దా? అది పద్యంలో పాడాను కదా కొన్ని మాటలో, అలా ఉండేదన్నమాట గ్రాంధిక భాష. అది అర్థం కాక చాలా మంది చదువుకునే వాళ్ళు కాదు, జ్ఞానవంతులు మాత్రమే, కొంచెం దాన్ని పట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే చదువుకోగలిగేవాళ్ళు. అది చూసి ఆయన ఏం చేశారంటే, ఈ రచనలు అనేవి కూడా వ్యావహారిక భాషలో కూడా జరగాలి, కేవలం గ్రాంధిక భాష మాత్రమే కాదు అని చెప్పి ఆయన పోరాడాడు. అందుకని ఆయనకి వచన రచన పితామహుడు అని పిలుస్తారట. ఆయన్ని ఏమని పిలుస్తారు? వచనం అంటే మాట్లాడటం, రచనం అంటే రచించటం. ఈ రెండు కూడా ఏ భాషలో జరగాలని ప్రయత్నం చేశారు ఆయన? తెలుగు భాషలో. మరి ఆయనకి ప్రతికూల పరిస్థితులు ఎదురవలేదా? ఈ 40 సంవత్సరాలు పోరాడాడు కదా, ప్రతికూల పరిస్థితులు ఏమి ఎదురవలేదు ఆయనకి? ఎంత గేలి చేసి ఉంటారు, ఎంత అవమానం చేసి ఉంటారు ఆయన్ని. అందరూ కూడానంట అప్పుడు తిట్టు, ఇప్పుడు అది గౌరవ సూచకమే, గ్రామాచార్యుడు రవిడు అనేవారట. గ్రామాచార్యుడు అంటే అర్థం ఏంటి? గ్రామ ప్లస్ ఆచార్యుడు కలపండి. ఇప్పుడు గ్రామానికి చెందిన గురువు అని అర్థం. మనందరం గ్రాంధిక భాషను గురించి మనం గొప్పగా చెప్పుకుంటుంటే వీడు గ్రామ భాషలను తీసుకొచ్చి పెట్టమంటాడేంట్రా, గ్రామాచార్యుడు ఏంట్రా, ఇడికి పిచ్చా అని మాట్లాడుకునేవారంట. మరి అవన్నీ సహిస్తూ ఆయన పోరాడబట్టేగా మనం ఈరోజు చదువుకోగలుగుతున్నాం. అందుకనే పూర్వీకులను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు చాలా పోరాడారు మన కోసం. మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు వచ్చినటువంటి అన్ని ఫెసిలిటీస్ని చాలా ఈజీగా, విలువ తెలియట్లా. ఇప్పుడు అన్నీ మనకి ఈజీనే కదా, అన్ని ఫ్రీనే కదా, విలువ తెలియట్లా. అలా ఉండకూడదు, చక్కగా ఉపయోగించుకోవాలి. మన తెలుగుని మనం గౌరవించాలి. ఒక గుండె చప్పుడుగా ఉండాలంట తెలుగు. ఆంధ్రుల గుండె చప్పుడు ఏంటంట? మరి ధ్యాన్ చంద్ గారు ఉన్నారు. ఆయన ఇండియా హాకీ టీంకి కెప్టెన్సీగా చేశారు, కెప్టెన్సీగా ఉన్నారు ఆయన. ఒలింపిక్స్లో మనం ఎన్నిసార్లు గెలిచామో తెలుసా? 3 సార్లు గెలిచాం.
1928లో, 1932లో, 1936లో 3 సార్లు గెలిచిన తర్వాతట ధ్యాన్ చంద్ గారి యొక్క ఆట తీరు చూసి హిట్లర్ గారు చెలించిపోయాడంట. అమ్మో ఎంత బాగా ఆడుతున్నాడు. జర్మనీలో జరిగినప్పుడట ఆయన అన్నాడంట, నువ్వు ఇండియాకు కాదు జర్మనీ పక్షంగా ఆడమని ఆహ్వానించాడంట. అయితే ఈయన తృణప్రాయంగా నేను నా దేశం పక్షాన తప్ప నేను ఏ ఆశకి లొంగనని చెప్పి తన దేశభక్తిని చాటుకున్నాడంట. ఆయన హాకీ బ్యాట్ తిప్పేటటువంటి ఆ ఒడుపును కానీ ఆడే ఆ విధానాన్ని కానీ చూసి అందరూనంట అనుమానించారంట. ఏమని? ఆయన బ్యాట్లో ఏదో ఉంది, ఏదో అయస్కాంతం ఉంది, ఏదో ఉంది అని చెప్పి ఆ బ్యాట్ని పగలగొట్టి కూడా చూశారంట. అంత ప్రతికూల పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. అయినా కూడా మరి ఇప్పుడు ఆయనకి గుర్తుగా 29వ తేదీ, ఇప్పుడు మనం బర్త్డేలు మనకు కూడా ఉన్నాయి, మనం కూడా పుట్టాం. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళని వాడు త్యాగం చేసుకుని వాడు చేసినటువంటి కృషికి ఫలితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఇప్పుడు ఎలా మారాయి? దినోత్సవాలుగా. అది లైఫ్ అంటే. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక సార్థకం అనేది ఉండాలి. అందరికీ రాకపోవచ్చు, ప్రయత్నం అనేది మాత్రం తప్పకుండా చేయాలి. చేయాలి. ఇప్పుడు ఆయన పేరు మీద చక్కగా ఖేల్ రత్న అనే బిరుదులు ఇస్తుంటారు, ఆటగాళ్ళకి అర్జున్ అనే అవార్డులు ఇస్తుంటారు, అవునా? ఆటలో బాగా రాణించిన వాళ్ళకి ఇటువంటివి ఇస్తుంటారు అనమాట. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం తలుచుకోవడానికి ఇట్టి మంచి అవకాశం కల్పించినటువంటి ఈ రోజుని మనం మర్చిపోకూడదు, సదా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.